ఆహాలో 3 రోజెస్ సీజన్ 2 స్ట్రీమింగ్ అవుతుంది. ఇది ఎలా ఉందంటే 3 రోజెస్ లో ఉన్న రంగు, రుచి, వాసన మూడు లేవు. నాకైతే నచ్చలేదు. చాలా క్రింజ్గా అనిపించింది. ఒక్కటంటే ఒక్క సీన్ కూడా ఇంట్రెస్టింగ్ గా లేదు. ఈ స్క్రిప్ట్ ఇంతమందిని దాటి ఇంత దూరం వచ్చిందంటే అది గొప్ప విషయమే. హెయిల్ టు ఆహా. డీటెయిల్స్ లోకి వెళ్లే ముందు హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు బాకా బ్రదర్స్ ఒపీనియన్స్. కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ ఛానల్ ఫాలో అవుతున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇంకా స్టోరీ విషయానికి వస్తే డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చిన ముగ్గురు అమ్మాయిలు అంటే 3 రోజెస్ ముంబైలో ఒక యాడ్ ఏజెన్సీని స్టార్ట్ చేస్తారు. 1 year తర్వాత ఒక యాడ్ వస్తుంది. అదే ఎవరి నుంచి అంటే ఎక్స్ బాయ్ ఫ్రెండ్ నుంచి. ఇక్కడ నుంచి వీళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినారు అన్నదే స్టోరీ. అదేంటి ఈ 4 ఎపిసోడ్ల వరకు స్టోరీ. ఇది స్టోరీ అని అర్థం కావడానికి ఈ 4 ఎపిసోడ్లు చూసిన తర్వాత దీన్ని 40 రకాలుగా అనలైజ్ చేసి తల బద్దలు కొట్టుకుంటే ఫైనల్గా వచ్చిన కన్క్లూజన్ ఏంటి స్టోరీ గురించి. దీంట్లో పాజిటివ్ పాయింట్స్ మాట్లాడుకుంటే పెద్దగా నాకైతే ఏం కనపల్లి. వైవా, హర్ష, ప్రభాసీను అక్కడక్కడ నవ్విస్తారు. ఇక్కడ నెగటివ్స్ ఏంటంటే ఈ 4 ఎపిసోడ్స్ వరకు ఈ స్టోరీ ద్వారా ఏం చెప్పాలనుకున్నారు అనేది అయితే నాకైతే అర్థం కాలేదు. మేబీ తర్వాత వచ్చే 2-4 ఎపిసోడ్స్ లో క్లారిటీ ఇస్తారనుకుంటా. 3 రోజెస్ లో ఒక రోజు ఎవరు ఈషా రెబ్బా, రీతు క్యారెక్టర్. ఈ అమ్మాయి క్యారెక్టర్ ఏంటో, క్యారెక్టరైజేషన్ ఏంటో ఏం అర్థం కాదు. అసలు ఈ క్యారెక్టర్ కు ఒక పర్పస్ లేదు, ఒక మోటివేషన్ లేదు, ఏం లేదు. ఈ క్యారెక్టర్ తో కంపేర్ చేస్తే మిగిలిన 2 క్యారెక్టర్లే కొంచెం అంత ఇంత బెటర్ ఏమనే ఫీలింగ్. 2 కాదు, 1. సో రైటింగ్ అలా ఉంది. మరి నెక్స్ట్ 3 రోజెస్ లో సెకండ్ రోజు మేఘా, రాశి సింగ్. సో ఈ అమ్మాయి అంటే బాగా డబ్బులు ఉందని కమెడియన్ సత్యాను పెళ్లి చేసుకుంటుంది. వాళ్ళు పెద్ద కంజూస్ ఫ్యామిలీ, అంటే పిసినారి ఫ్యామిలీ. పిసినారితనాన్ని భరించలేక డివోర్స్ తీసుకొని అమ్మాయి వెళ్ళిపోతుంది. సో దీంతో ఏంటి, మెయింటెనెన్స్ కోసం అని ఎవ్రీ మంత్ 1 లక్ష రూపాయలు అమ్మాయికి పే చేయాలా. ఈ స్టోరీ నిజంగా బాగా రాసింటే బానే ఉండేది. ఎందుకంటే దీంట్లో ఎమోషన్ ఉంటుంది, కామెడీ ఉంది, 2 ఉన్నాయి. అలాగైతే చేయలేదు దీన్ని. వీళ్ళు బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత లిటరల్ గా 1 year వీళ్ళకు ఒక్క యాడ్ కూడా రాదు. ఇలాంటి టైంలో డివోర్స్ అమ్మాయి ఉందో ఈ అమ్మాయిని ప్రాపర్ గా బిల్డ్ చేసిండొచ్చు. అంటే ఈ 1 year ఈ ఫేజ్ లో ఈ అమ్మాయి ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేసింది, ఎలాంటి స్ట్రెస్ ఫీల్ అయింది, దీన్ని సీరియస్ వేలో కాకపోయినా అట్లీస్ట్ ఫన్ వేలో అయినా చెప్పిండొచ్చు. ఆ సైడ్ చెప్పలేదు, ఈ సైడ్ చెప్పలేదు. 3 రోజెస్ లో థర్డ్ రోజు స్ట్రెస్టీ. సో ఇదేంటంటే జెంజీ క్యారెక్టరు, కొరియన్ డ్రామాస్ కు విపరీతంగా అడిక్ట్ అయిన క్యారెక్టరు. అంటే రియల్ లైఫ్ ను కూడా రియల్ లైఫ్ లాగా ఇమాజినేషన్ చేసుకుంటూ బతుకుతుంటది ఈ క్యారెక్టర్. సో ఈ క్యారెక్టర్ కూడా క్లారిటీ లేదు. ఫస్ట్ లో కొంచెం ఏం చూపిస్తారు, మనకు కొరియన్ డ్రామా అడిక్టెడ్ అంటే ఆ కొరియన్ ఫేస్ లో ఎక్కడ కనపడినా కూడా ఈ అమ్మాయి అడ్మైరింగ్, లవ్వా, ఏదో లస్టా ఏదో అలా చూస్తూ ఉంటది. 2 ఎపిసోడ్లు దాటిన తర్వాత ఆల్ ఆఫ్ సడన్ గా జంజి అయిపోతుంది. నా ఏజ్ వాళ్ళు మెచ్యూరిటీ నాకు రీచ్ కావడం లేదు, నాకు అంకుల్స్ అంటే బాగా ఇష్టం. ఇది మరి కన్ఫ్యూజనా, లస్టా, లవ్వా, అఫైరా ఏంటో మనకేం తెలియదు. ఆ క్యారెక్టర్ అసలు వాళ్ళకు కూడా తెలియదులే. అందుకే ఆ క్యారెక్టర్ లో ఆ క్లారిటీ అయితే మిస్ అయిపోయింది. సో ఈ 3 రోజెస్ ను వదిలేద్దాం. ఇప్పుడు ఈ ముగ్గురు కలిసి ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తారు. అసలు మామూలుగా మనము ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే దానికి ఫస్ట్ ఒక మోటివేషన్ ఏంటి, అసలు ఈ బిజినెస్ ఎందుకు స్టార్ట్ చేయాలనుకుంటున్నారు, సో దీంట్లో వాళ్ళు ఏం లైఫ్ చూస్తున్నారు, ఏం ఫ్యూచర్ చూస్తున్నారు. సో ఇలాంటిది ఏదైనా ఏముండదు. ఏదో అలా సడన్ ఒక సాంగ్ లో నుంచి ఒక బిజినెస్ అనుకుంటారు, స్టార్ట్ చేసి దొబ్బుతారు. సరే ఇది వదిలేద్దాం. బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత 1 year వరకు వీళ్ళకు ఒక యాడ్ కూడా రాదు. సో ఈ 1 year ఫేజ్ ను నిజంగా ప్రాపర్ గా బిల్డ్ చేసింటే మంచి డ్రామా వచ్చేది, కామెడీ వచ్చేది, మంచి అంటారు ఎంగేజింగ్ మూమెంట్స్ కూడా పడేటివి. ఆ సైడే వీళ్ళు ఏం తీసుకోలే, సింపుల్ గా దీన్ని కూడా స్కిప్ చేసేసినారు. బట్ రియల్ గా చెప్పాల్సింది ఇది చెప్తే క్యారెక్టర్ల మధ్య బాండ్ ఏంటి, ఆ ప్రెజర్ లో ఎలా డీల్ చేస్తున్నాయి ఈ క్యారెక్టర్లు, హ్యాపీ మూమెంట్ లో ఎలా డీల్ చేసినాయి, సొల్యూషన్ సైడ్ ఆలోచన చేస్తున్నారు, అసలు వీళ్ళ మెచ్యూరిటీ లెవెల్ ఏంటి, ఇదంతా చాలా స్కోప్ ఉండింది. దాన్ని ఏం పట్టించుకోకుండా సింపుల్ గా వదిలి దబ్బినారు. అందుకే క్యారెక్టర్స్ తో కనెక్ట్ కాలేకపోయినాం. 1 year తర్వాత ఒక యాడ్ వస్తుంది, జ్యువెలరీ యాడ్. అదే ఎవరి నుంచి, ఈషా రెబ్బా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ నుంచి వైవా, హర్ష. 1 year తర్వాత ఒక ప్రాజెక్ట్ మీకు వచ్చింది అంటే సో దీనికి ఎంత కమిటెడ్ గా, ఎంత డెడికేటెడ్ గా మామూలుగా యాడ్ చేస్తాం. ఫన్ వేలోనే, ఫన్ వే అంటే మరి కమిటెడ్ గా లేదని కాదు కదా క్యారెక్టర్స్. ఇదే అనుకుంటే నెక్స్ట్ దీంట్లో మోడల్ గా తన సూపర్ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కూడా వస్తాడు. ఇది ఇంకా ఇంట్రెస్టింగ్. ఇది ఈ ఫస్ట్ బాయ్ ఫ్రెండ్ టార్చర్ పెడుతుంటే ఈ సూపర్ ఎక్స్ వచ్చేస్తే 3 రోజెస్ వెళ్ళి వాడి సైడ్ షిఫ్ట్ అయిపోతాయి, వీడి యాడ్ ను క్యాన్సిల్ చేసి దొబ్బుతాయి. ఇప్పుడు నాకు ఈ 3 రోజెస్ ఎట్లా కనిపిస్తున్నారు తెలుసా, సో వీళ్ళు ఒక క్యారెక్టర్ లెస్ లాగా అనిపించినారు. సో యాడ్ రానంత వరకు ఏమో యాడ్ అన్నారు. యాడ్ వచ్చిన తర్వాత ఇంతకంటే బెటర్ వాడు మనకి యాడ్స్ ఇప్పిస్తారని వాని దగ్గరికి వెళ్ళిపోతారు. అంటే లిటరల్ గా ట్రాప్ చేసినారు వాడిని. సో దీనికి ఇంక 1 year వెయిట్ చేయడం ఎందుకు, మీ ఐడియాసే ఇలా ట్రాప్ సైడ్ ఉంటే సింపుల్ గా ఈ 1 year లో ఏదో ఒకటి ఎవరినో ఒకరిని ట్రాప్ చేసి యాడ్స్ పట్టుకోవచ్చు కదా. సో అది కూడా నాస్టీగా అనిపించింది. ఓవరాల్ గా ఈ 3 రోజెస్ లో రంగు, రుచి, వాసన మూడు లేవు. ఈ మూడు ఏంటంటే ఎమోషన్ లేదు, కామెడీ లేదు, అట్లని ఎంగేజింగ్ కూడా లేదు.
నెక్స్ట్ వచ్చే ఎపిసోడ్లలో అట్లీస్ట్ ఈ మూడిట్లలో 1-2 అని ఉంటాయేమో అని ఎక్స్పెక్ట్ చేద్దాము. సో రిలీజ్ అయిన తర్వాత వాటి గురించి కూడా డీటెయిల్ గా మాట్లాడుకున్నాము. నెక్స్ట్ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టాటా, బాయ్ బాయ్, గుడ్ బై.